మన తిరుపతిలో ఉండే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామా? వెళ్తాం వచ్చండి అయ్యా. ఎందుకో ఈ కృష్ణుడి గుడి చూడగానే ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది కదా. టెంపుల్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో నాట్యం వేస్తున్న కృష్ణుడు, ఆయన ముందర కొడల్లో ఈ అందమైన చేపలు భలే ఉన్నాయో. అలా కొంచెం ముందరకు వెళ్ళగానే ఇంకొక ఎంట్రీ అయితే ఉంటుంది. దాని ఆపోజిట్ లోనే లైట్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ లో టెంపుల్ అయితే అట్రాక్టివ్ గా కనిపిస్తుందన్నో. అలా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళగానే మా మామయ్య వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఆయన దర్శనం చేసుకుని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే గరుడాల వరకు కూర్చొని ఉంటారు. ఆయన ముందరే అర్చన సామాగ్రి అయితే ఉంటుంది. అర్చనకి 100 రూపాయలు ఉంటాయో. ఇంకా టెంపుల్కి వెళ్ళగానే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మన అల్లరి చిన్నోడు గోపీకృష్ణుడు 8 మంది గోపికలతో కాదు రాధతో కలిపి 9 మంది గోపికలతో వేణు ఊదుతూ పాలరాతితో ఎంత అందంగా ఉన్నారో అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంతకుముందు అయితే ఫోటోలు అలో చేస్తున్నారు, ఇప్పుడు ఫోటోలు అలో చేయడం లేదు. అందుకే తెలిసిన వాళ్ళ దగ్గర పిక్స్ తీసుకొని మీకు చూపిస్తా ఉండా. అలా దర్శనం అయిపోగానే పక్కనే స్వీట్లు లడ్లు అన్నీ అమ్ముతాడారు. 50 రూపాయలు అంటేయో లడ్డు. దాని తర్వాతే అసలైన షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈడ మీకు భగవద్గీత, రామాయణం, యోగా ఎక్సెట్రా చాలా బుక్సే ఉంటాయో. వాటితో పాటు చిన్న చిన్న కృష్ణుడు నుంచి పెద్ద పెద్ద కృష్ణుడు బొమ్మల వరకు ఉంటాయి. ఏది కావాలో తీసుకోవచ్చు, కానీ కాస్ట్ మటుకు నన్ను అడగండి. అలాగే స్వీట్లు, కారాసులు, గులాబ్ జాములు భోజన ప్రియులకైతే మస్తుగా ఉన్నాయో. వీటన్నిటికన్నా బెటర్ అయింది బయట ఇచ్చే ప్రసాదం. నేనైతే 2 కప్పులు తీసుకున్నా. ఎందుకంటే ఈ మిరియాలు పొంగలి నెయ్యితో చేస్తారు. సూపర్ ఉంటుంది టేస్ట్ అసలు. అలా తినేసి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాం. హరే రామ హరే కృష్ణ. మీరు కూడా వెళ్తూ ప్రతిసారి చెప్పేదే అదే అండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఇట్లు మీ తిరుపతి పిల్లగాడు. జై శ్రీకృష్ణ.